శనివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్ సెంటర్లో గిరిజన సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన తీజ్ పండుగకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. శనివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్ సెంటర్లో గిరిజన సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన తీజ్ పండుగకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తీజ్ పండుగ అంటే రైతుల పండుగని, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆశిస్తూ చేసుకునే పండుగ తీజ్ అని అన్నారు. తీజ్ పండుగ సందర్భంగా ఆయన రైతులకు, ప్రత్యేకించి లంబాడ గిరిజనులకు శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీజ్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ, ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పటి నుండి లంబాడ గిరిజనులకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చిందని, అదే రీతిలో తమ ప్రజాప్రభుత్వం సైతం గిరిజనులకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, గిరిజన ప్రాంతాలలో వ్యవసాయం చేసుకునే రైతులకు సైతం తాము ఇటీవల రుణమాఫీని అమలు చేయడం జరిగిందని అన్నారు. గిరిజనులకు ఇందిరమ్మ ఇండ్లను ఇస్తామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. పార్లమెంట్ సభ్యులు రఘువీర్, జిల్లా కలెక్టర్ సి నారాయణరెడ్డి, మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, నకరేకల్ శాసనసభ్యులు నోముల వీరేశం తీజ్ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముందుగా మన గౌరవనీయులు జిల్లా పార్టీ అధ్యక్షులు, నా చిరకాల మిత్రులు శంకర్ నాయక్ గారి యొక్క ఆహ్వానం మేరకి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మండలి జాతికి సంబంధించినటువంటి మహా పండుగ ఇది. రైతుల పండుగ. రైతు కోసం పంటలు బాగా ఉండాలని, సుభిక్షంగా ఉండాలని. మీరు ఇంతకుముందు ఏదైతే డ్యాన్స్ చేసారో, ఒక డ్యాన్స్ చేసిన తర్వాత మన ప్రముఖుల ఉపన్యాసాలు ఉంటాయి.